మనం కూర్చున్న కుర్చీ, మనం చూస్తున్న స్క్రీను, చివరకు మన శరీరం కూడా 99% పూర్తిగా ఖాళీగా ఉంటుందని తెలిస్తే ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా నమ్మలేం. అవును కదా? మనం చూస్తున్న ఈ గట్టి ఘనపదార్థాలన్నీ నిజానికి ఒక పెద్ద భ్రమ. మనం ఎంతో స్పష్టంగా, ఖచ్చితంగా ఉందని నమ్మే ఈ భౌతిక ప్రపంచం వెనుక కంటికి కనిపించని అణువుల మధ్య జరుగుతున్న ఒక అంతుచిక్కని నాటకం ఉంది. నిజమే. ఆ భ్రమ వెనుక ఉన్న అణువుల రహస్యాన్ని ఛేదిస్తే కాని ఈ సృష్టి ఎలా పనిచేస్తుందో మనకర్థం కాదు. బయటికి కనిపించేది ఒకటైతే ఆ పదార్థం లోపల అత్యంత సూక్ష్మస్థాయిలో జరిగే రసాయన సూత్రాల నిర్మాణం మరొకటి. కరెక్ట్. ఈ సూక్ష్మ ప్రపంచంలోకి వెళ్లే కొద్దీ మన సాధారణ తర్కం పనికిరాదు. కొత్త నియమాలు తెరమీదకొస్తాయి. సరే, దీన్ని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. ఈనాటి మన సమగ్ర చర్చకు ఆధారం యూట్యూబ్లో విశేష ఆదరణ పొందిన కంప్లీట్ కెమిస్ట్రీ ఇన్ 1 వీడియో 2025 అనే ఒక సోర్స్. యాక్చువల్లీ ఇది చాలా మంచి రెఫరెన్స్ మెటీరియల్. అవును. ముఖ్యంగా యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, టీజీపీఎస్సీ లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఇదొక అద్భుతమైన రెఫరెన్స్. అయితే ఈనాటి విశ్లేషణ ప్రధాన లక్ష్యం ఎప్పుడూ చేసేలా ఫార్ములాలు బట్టిపడ్డం కాదు. ఎగ్జాక్ట్గా. బట్టి పడితే గుర్తుండదు కూడా. అంతే కదా. ఆవర్తన పట్టికలో దాగున్న ట్రెండ్సు, రసాయన చర్యలు మరియు పరీక్షల్లో ప్రతిసారి అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేసే ఆ మినహాయింపులుంటాయి కదా, వాటి వెనకున్న అసలు సైన్స్ను, లాజిక్ను డీకోడ్ చేయడమే మన ఉద్దేశం. బేసిక్గా పోటీ పరీక్షల్లో సాధారణ నియమాల కంటే ఆ నియమాలను ఉల్లంఘించే మినహాయింపుల మీద ఎక్కువ ప్రశ్నలొస్తుంటాయి. ఒక విషయం అలా ఎందుకు జరుగుతోంది, ఆ చర్య ఎలా పనిచేస్తుందనే మెకానిజం అర్థమైతే ఏది బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా. సో అసలు మన చుట్టూ ఉన్న ప్రపంచం దేంతో తయారైంది అన్న ప్రాథమిక ప్రశ్నతోనే మొదలుపెడదాం. సాధారణంగా మనం ఘన, ద్రవ, వాయుస్థితుల గురించే వింటుంటాం. కానీ ఇవి కాకుండా మరో 2 స్థితులు కూడా ఉన్నాయి. అవును, అవే పోటీ పరీక్షల కోణంలో చాలా ముఖ్యం. అందులో 4వ స్థితి ప్లాస్మా. వాయువును అత్యంత అధిక ఉష్ణోగ్రతకు గురిచేసినప్పుడు అందులోని ఎలక్ట్రాన్లు విడిపోయి ఒక అయాన్ల వాయువులాగా మారుతుంది. రైట్. అంటే మన సూర్యుడిలో, నక్షత్రాల్లో ఉండేది ఇదే కదా? ఎగ్జాక్ట్గా. చివరికి వీధుల్లో మెరిసే నియాన్ బల్బుల్లో ఉండేది కూడా ఈ ప్లాస్మానే. ఇక 5వ స్థితి బోస్-ఐన్స్టైన్ కండెన్సేట్. ఈ బోస్-ఐన్స్టైన్ కండెన్సేట్ లేదా బీఈసీ అనేది భౌతిక శాస్త్రంలోనే ఒక మైలురాయి అని చెప్పొచ్చు. అది ఎలా అంటారు? దీని ఎలా అర్థం చేసుకోవాలంటే, వాయువును పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద, అంటే దాదాపు -273 డిగ్రీల దగ్గరకు చల్లబరిచినప్పుడు అందులోని పరమాణువులన్నీ తమ వ్యక్తిగత ఉనికిని కోల్పోతాయి. ఓహో, ఉనికి కోల్పోయి అన్నీ కలిసిపోయి ఒకే ఒక సూపర్ యాటంలాగా ప్రవర్తిస్తాయి. క్వాంటం మెకానిక్స్ నియమాలు కంటికి కనిపించే స్థాయిలో పనిచేయడం మనం ఇక్కడే చూస్తాం. చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ స్థితుల గురించి మాట్లాడేటప్పుడు ఈ పదార్థాలను లేదా మిశ్రమాలను వేరుచేసే పద్ధతుల వెనుకున్న లాజిక్ కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు సబ్లిమేషన్ అంటే ఊర్ధ్వపాతనం అంటారు కదా తెలుగులో. అవును. కర్పూరం లాంటి వాటిని వేడి చేస్తే ద్రవంగా మారకుండా నేరుగా వాయువుగా మారిపోతాయి. అలాగే పాలలో కాంతిని పంపినప్పుడు ఆ పాలలో ఉండే కొలాయిడ్ కణాలు కాంతిని వెదజల్లే టిండాల్ ప్రభావం. ఇవి కాకుండా క్రోమాటోగ్రఫీ అనే పద్ధతి ఉంది. రక్తంలో డ్రగ్స్ను కనుక్కోవడానికి వాడతారు. కరెక్ట్. ఈ పద్ధతిని ఒకలా చెప్పాలంటే క్రోమాటోగ్రఫీ అనేది ఒకే ట్రాక్ మీద వేర్వేరు వేగాలతో పరుగెట్టే రంగుల పరుగు పందెం లాంటిది. భలే చెప్పారు. ఏ రంగుకైతే ఆ కాగితం పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుందో అది నెమ్మదిగా కదులుతుంది, ఆకర్షణ తక్కువగా ఉన్నది వేగంగా ముందుకెళ్ళిపోతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఈ వేరుచేసే పద్ధతులు కేవలం పాఠ్యపుస్తకాలకో ల్యాబ్కో పరిమితం కాదు. వాటి వెనకున్న మెకానిజం పెద్ద పరిశ్రమల్నే నడుపుతోంది. ఉదాహరణకి అపకేంద్రణ లేదా సెంట్రిఫ్యూగేషన్ తీసుకోండి. పాలు చిలకడం వల్ల క్రీమ్ వస్తుందని మనం చదువుతాం. కాని అది ఎలా జరుగుతుందంటే, ఆ మిషన్లో మిశ్రమాన్ని అతివేగంగా తిప్పినప్పుడు అందులో ఉత్పన్నమయ్యే అపకేంద్ర బలం కారణంగా బరువైన కణాలు అంచులకు నెట్టబడతాయి. రైట్. అప్పుడు తేలికైన క్రీమ్ లేదా వెన్న మధ్యలో ఉండిపోతుందన్నమాట. ఎగ్జాక్ట్గా. వైద్యరంగంలో రక్తం నుంచి ప్లాస్మాను వేరుచేయడానికి వాడే సూత్రం కూడా ఇదే. అంటే భౌతిక బలాన్ని ఉపయోగించి రసాయన మిశ్రమాలను వేరుచేస్తున్నారన్నమాట. పైకి కనిపించే ఈ పదార్థాలను వేరుచూశాం. ఇప్పుడు ఆ పదార్థాన్ని ముక్కలు చేసుకుంటూ పోతే చివరకు మిగిలే ఆ కంటికి కనిపించని అణువు లోపలికి వెళ్దాం. డాల్టన్ సిద్ధాంతం ప్రకారం అణువును విభజించలేము, కానీ
థామ్సన్ ఎలక్ట్రాన్ను, రూథర్ఫోర్డ్ ప్రోటాన్ను మరియు న్యూక్లియస్ను, చాడ్విక్ న్యూట్రాన్ను కనుక్కొని ఆ సిద్ధాంతాన్ని బద్దలు కొట్టారు. మనం ఇందాక మాట్లాడుకున్న ఖాళీ స్థలం కాన్సెప్ట్ ఇక్కడే వస్తుంది కదా? అవును, దానికి కారణం రూథర్ఫోర్డ్ చేసిన గోల్డ్ ఫాయిల్ ప్రయోగం. చాలా పల్చటి బంగారు రేకు మీద ఆల్ఫా కణాలను ప్రయోగించినప్పుడు దాదాపు 20,000 కణాల్లో కేవలం ఒక్క కణం మాత్రమే 180 డిగ్రీల వెనక్కి వచ్చింది. మిగతావన్నీ ఆ రేగులోంచి దూసుకుపోయాయి. కరెక్ట్. దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే అణువులో చాలా భాగం పూర్తిగా ఖాళీగా ఉంటుంది. ఆ ఒక్క కణం వెనక్కి రావడానికి కారణం అణువు మధ్యలో అత్యంత సాంద్రతతో ఉన్న చిన్న న్యూక్లియస్ను అది ఢీకొట్టడమే. మొత్తం బరువంతా ఆ చిన్న కేంద్రకంలోనే ఉంటుంది. ఈ అణువుల నిర్మాణాన్ని బట్టే పోటీ పరీక్షల్లో అభ్యర్థులను తరచుగా కన్ఫ్యూజ్ చేసే కొన్ని కాన్సెప్ట్స్ వస్తాయి. అణు సంఖ్య మరియు ద్రవ్యరాశి సంఖ్య. కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్యనే అణుసంఖ్య అంటాం. ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల కలయికను ద్రవ్యరాశి సంఖ్య అంటారు. అవును, వీటి ఆధారంగానే ఐసోటోపులు వస్తాయి. ఒకే అణుసంఖ్య ఉండి వేర్వేరు ద్రవ్యరాశి ఉంటే అవి ఐసోటోపులు. ఉదాహరణకు హైడ్రోజన్కున్న 3 ఐసోటోపులు: ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం. అలాగే ఒకే ద్రవ్యరాశి సంఖ్య ఉంటే అవి ఐసోబార్లు. రైట్. కాని ఇక్కడ నాకొక ప్రాథమిక సందేహం ఉంది. అడగండి. రూథర్ఫోర్డ్ మోడల్లో పాజిటివ్ ఛార్జున్న న్యూక్లియస్ చుట్టూ నెగిటివ్ ఛార్జున్న ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయన్నారు. భౌతిక శాస్త్రంలోని విద్యుదయస్కాంత నియమాల ప్రకారం ఒక ఛార్జున్న కణం వేగంగా తిరుగుతున్నప్పుడు అది ఖచ్చితంగా తన శక్తిని కోల్పోవాలి. కరెక్టే. అలాంటప్పుడు ఆ ఎలక్ట్రాన్లు క్రమంగా శక్తిని కోల్పోయి వెళ్ళి ఆ న్యూక్లియస్లో పడిపోవాలి కదా. మరి అలా ఎందుకు జరగడం లేదు? అణువులు ఎందుకు నాశనం కాకుండా స్థిరంగా ఉంటున్నాయి? ఇది భౌతిక శాస్త్రంలోనే అత్యంత కీలకమైన ప్రశ్న. రూథర్ఫోర్డ్ మోడల్లో ఉన్న ఈ లోపాన్ని సరిదిద్దడానికే నీల్స్ బోర్ ముందుకొచ్చాడు. బోర్ వివరించిన మెకానిజం ప్రకారం ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ చుట్టూ ఇష్టమొచ్చినట్లు తిరగవు. ఓహో, అంటే వాటికంటూ ఒక దారి ఉంటుందా? అవును. అవి కేవలం స్థిర కక్షల్లో లేదా నిర్దిష్ట శక్తి స్థాయిల్లో మాత్రమే తిరుగుతాయి. ఆ నిర్దిష్ట కక్షలో తిరుగుతున్నంతకాలం అవి ఎలాంటి శక్తిని కోల్పోవు, గ్రహించవు. అద్భుతం. అంటే దీన్ని ఒక మనిషి మెట్ల మీద నిలబడటంతో పోల్చవచ్చా? ఒక మనిషి నిలబడితే ఒకటో మెట్టు మీదైనా ఉంటాడు, లేదా రెండో మెట్టు మీదైనా ఉంటాడు. అంతేగాని ఆ 2 మెట్లకు మధ్యలో ఉన్న గాల్లో నిలబడలేడు. ఎగ్జాక్ట్లీ. పర్ఫెక్ట్ అనాలజీ. ఎలక్ట్రాన్లు కూడా అంతే. వాటికి ఖచ్చితమైన శక్తి స్థాయిలుంటాయి కాబట్టి అవి వెళ్ళి న్యూక్లియస్లో పడిపోవు. సరే, అణువుల నిర్మాణం అర్థమైంది. కాని ఈ లక్షలాది మూలకాలను చదవటం, గుర్తుపెట్టుకోవడం కష్టం. ఆ గందరగోళాన్ని పరిష్కరించడానికే కదా మెండలీవ్ ఆవర్తన పట్టిక పుట్టుకొచ్చింది. ఖచ్చితంగా. మెండలీవ్ ఆవర్తన పట్టికను తయారుచేసిన విధానం ఒక అద్భుతం. ఆయన కేవలం అప్పటికి ఉన్న మూలకాలను పేర్చడమే కాకుండా భవిష్యత్తులో కనుక్కోబోయే మూలకాల కోసం పట్టికలో ఖాళీలు వదిలిపెట్టాడు. వావ్! అంటే ముందు చూపుతో అన్నమాట. అవును. అంతటితో ఆగకుండా ఆ ఖాళీల్లో రాబోయే మూలకాల లక్షణాలు, వాటి సాంద్రత ఎలా ఉంటాయో ముందుగానే ఖచ్చితంగా ఊహించాడు. గ్రేట్ కదా. కాని ఆధునిక ఆవర్తన పట్టిక మాత్రం మెండలీవ్ చెప్పినట్లు ద్రవ్యరాశి మీద కాకుండా హెన్రీ మోస్లే ప్రతిపాదించినట్లు అణుసంఖ్య ఆధారంగా నిర్మించబడింది. ఎందుకంటే ద్రవ్యరాశి కన్నా ప్రోటాన్ల సంఖ్యే ఒక మూలకం యొక్క అసలు ఐడెంటిటీని నిర్ణయిస్తుందని మోస్లే నిరూపించాడు. ఈ ఆవర్తన పట్టికలో పోటీ పరీక్షల కోణంలో అత్యంత కీలకమైనది ట్రెండ్స్. బట్టి పట్టకుండా ఈ ట్రెండ్స్ వెనుకున్న లాజిక్ తెలిస్తే ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పొచ్చు. ఖచ్చితంగా. ఉదాహరణకు, పట్టికలో ఒక గ్రూప్లో పైనుంచి కిందకు వెళ్లే కొద్దీ పరమాణు పరిమాణం పెరుగుతుంది. ఎందుకంటే కొత్త కక్షలు యాడ్ అవుతాయి. సైజ్ పెరిగినప్పుడు బయటి ఉన్న ఎలక్ట్రాన్పై న్యూక్లియస్ ఆకర్షణ తగ్గిపోయి దాన్ని సులువుగా వదిలేసుకుంటుంది. అవును. దాంతో లోహ స్వభావం కూడా పెరుగుతుంది. రైట్. అదే సమయంలో ఎలక్ట్రాన్లు బయటకు తీయడానికి కావలసిన అయనీకరణ శక్తి తగ్గుతుంది. ఇక్కడ మీరు చెప్పిన ఆకర్షణ తగ్గిపోవడానికి కారణం షీల్డింగ్ ఎఫెక్ట్. లోపల ఉన్న ఎలక్ట్రాన్లు బయట ఉన్న ఎలక్ట్రాన్ మీద న్యూక్లియస్ ప్రభావం పడకుండా ఒక షీల్డ్లా అడ్డుకుంటాయి. అదే పట్టికలో ఒక పీరియడ్లో ఎడమ నుండి కుడికి వెళ్తే కొత్త కక్షలు చేరవు. అవును, కొత్త కక్షలు చేరవు. కాని కేంద్రకంలో ప్రోటాన్లు పెరగడం వల్ల ఆకర్షణ బలం పెరిగిపోయి ఎలక్ట్రాన్లను దగ్గరకు లాగేస్తుంది. అందుకే సైజు తగ్గుతుంది, ఆకర్షించే గుణం లేదా ఎలక్ట్రాన్ నెగటివిటీ పెరుగుతుంది. ఆవర్తన పట్టిక మొత్తంలో ఫ్లోరిన్ అత్యధిక ఎలక్ట్రాన్ నెగటివిటీ కలిగిన మూలకంగా ఉండటానికి కారణం
ఇదే. ఈ లాజిక్ తెలిస్తే అసెర్షన్ రీజనింగ్ ప్రశ్నలు చాలా సులువుగా సాల్వ్ చేయొచ్చు. ఇదే పట్టికలో అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేసే మరో విషయం వికర్ణ సంబంధం. లిథియం 2వ పీరియడ్లో ఉంటుంది, మెగ్నీషియం 3వ పీరియడ్లో ఉంటుంది. గ్రూపులు వేరు, పీరియడ్లు వేరు. అవును, అయినా సరే ఇవి రెండూ రసాయనికంగా ఒకేలా ప్రవర్తిస్తాయి. దీన్ని ఎలా వివరిస్తారు? దీని వెనుకున్న లాజిక్ వాటి చార్జ్ టు సైజ్ రేషియో. పీరియడ్లో కుడివైపుకి వెళ్తే సైజు తగ్గుతుంది, గ్రూప్లో కిందకి వెళ్తే సైజు పెరుగుతుంది. వికర్ణంగా అంటే దిగువకు కుడివైపుకి వెళ్ళినప్పుడు ఈ రెండు ప్రభావాలు ఒకదానికొకటి బ్యాలెన్స్ అవుతాయి. ఓహో, క్యాన్సిల్ అవుతాయన్నమాట. అవును. దాంతో లిథియం, మెగ్నీషియంల అయాన్ల పరిమాణం, వాటి ఛార్జ్ సాంద్రత దాదాపు సమానంగా ఉండి అవి ఒకే రకమైన రసాయన లక్షణాలను ప్రదర్శిస్తాయి. అంటే సైజు మరియు ఛార్జ్ బ్యాలెన్స్ అవ్వడమే ఈ వికర్ణ సంబంధం వెనుకున్న అసలు రహస్యం. సరే, మూలకాలు పట్టికలో కేవలం కూర్చోవు కదా, అవి ఒకదానితో ఒకటి కలిసినప్పుడు రసాయన చర్యలు జరుగుతాయి. ముఖ్యంగా ఉష్ణమోచక మరియు ఉష్ణగ్రాహక చర్యల మెకానిజం తెలుసుకోవాలి. అవును, రసాయన బంధాలను విడగొట్టడానికి శక్తి అవసరం. కొత్త బంధాలు ఏర్పడినప్పుడు శక్తి విడుదలవుతుంది. ఈ రెండింటి మధ్యమున్న వ్యత్యాసమే అది ఉష్ణమోచకమా, ఉష్ణగ్రాహకమా అని నిర్ణయిస్తుంది. బొగ్గు మండటమనేది ఉష్ణమోచక చర్య. వేడి బయటకొస్తుంది. అదే, నీటి విద్యుత్ విశ్లేషణలో నీటిని విడగొట్టడానికి మనం కరెంటు రూపంలో శక్తినిస్తాం, కాబట్టి అది ఉష్ణగ్రాహక చర్య. ఇక స్థానభ్రంశం చర్యల గురించి చెప్పాలంటే కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఒక ఇనుప మేకు వేస్తే ఇనుము కాపర్ను నెట్టేసి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది కదా. కరెక్ట్. ఇనుముకు కాపర్ కన్నా ఎలక్ట్రాన్లను కోల్పోయే గుణం అంటే చురుకుదనం ఎక్కువ కాబట్టే ఇలా జరుగుతుంది. ఈ రసాయన చర్యల్లోనే అత్యంత కీలకమైనవి ఆక్సీకరణం మరియు క్షయకరణం, లేదా రెడాక్స్ రియాక్షన్స్ అంటారు. ఇవి లేకుండా కెమిస్ట్రీయే లేదు. దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోటానికి పోటీ పరీక్షల అభ్యర్థులు వాడే టెక్నిక్ ఆయిల్ రిగ్, OIL RIG. ఆక్సిడేషన్ ఈజ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రిడక్షన్ ఈజ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇవెప్పుడూ ఒంటరిగా జరగవు. ఒక మూలకం ఎలక్ట్రాన్ను కోల్పోతే ఖచ్చితంగా మరొకటి గ్రహిస్తుంది. ఎగ్జాక్ట్గా. ఇవన్నీ కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాదు తెలుసా, బయట ఇనుము తుప్పు పట్టడమనేది కూడా ఆక్సీకరణమే. అవును, మనమెంతో ఇష్టంగా తినే బంగాళదుంప చిప్స్ పాడవకుండా ప్యాకెట్లో నైట్రోజన్ గ్యాస్ నింపుతారు. ఎందుకంటే నైట్రోజన్ చాలా స్థిరమైన వాయువు, అది అంత త్వరగా రియాక్ట్ అవ్వదు. కాబట్టి చిప్స్ ఆక్సిజన్తో కలిసి ఆక్సీకరణం చెందకుండా ఇది కాపాడుతుంది. ఇదంతా మన రోజువారీ జీవితంలో చూసే కెమిస్ట్రీనే. యాక్చువల్లీ ఈ రసాయన చర్యల్లో పాల్పంచుకునే వాటిల్లో లోహాలు మరియు అలోహాలు ముఖ్యమైనవి. కానీ ఇందాక మనం అనుకున్నట్లు ఏ పరీక్షలోనైనా సాధారణ నియమాల కంటే మినహాయింపుల మీదే పరీక్షకులు దృష్టి పెడతారు. రైట్, ఆ మినహాయింపుల గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. సాధారణంగా లోహాలన్నీ గట్టిగా ఘనరూపంలో ఉంటాయి. కానీ థర్మోమీటర్లో ఉండే పాదరసం మాత్రం గది ఉష్ణోగ్రత వద్ద కూడా ద్రవంగానే ఉంటుంది. దీని వెనుకున్న లాజిక్నేంటి? పాదరసం ద్రవంగా ఉండటానికి కారణం దాని ఎలక్ట్రాన్ల అమరిక మరియు రిలేటివిస్టిక్ ఎఫెక్ట్స్. రిలేటివిస్టిక్ ఎఫెక్ట్స్ అంటే పాదరసం కేంద్రకంలో ప్రోటాన్ల సంఖ్య ఎక్కువ ఉండటం వల్ల ఆకర్షణ బలం విపరీతంగా పెరిగి దాని చిట్ట చివరి కక్షలోని ఎలక్ట్రాన్లు కేంద్రకానికి చాలా దగ్గరగా టైట్గా బంధించబడి ఉంటాయి. దానివల్ల ఆ ఎలక్ట్రాన్లు ఇతర పాదరసాణువులతో కలిసి బలమైన లోహ బంధాలు ఏర్పరచలేవు. ఓహో, బంధాలు బలహీనంగా ఉండటం వల్లే అది ద్రవ రూపంలో ఉంటుంది. అంటే కేంద్రకం తన ఎలక్ట్రాన్లను ఇతర అణువులతో పంచుకోవడానికి ఇష్టపడదన్నమాట. అలాగే అలోహాలు సాధారణంగా విద్యుత్తును ప్రవహింపజేయవు, కానీ కార్బన్ రూపమైన గ్రాఫైట్ ఒక అద్భుతమైన విద్యుద్వాహకం. అవును, దానికి కారణమేంటంటే గ్రాఫైట్ నిర్మాణంలో ప్రతి కార్బన్ అణువు కేవలం 3 ఇతర కార్బన్లతోనే బంధం ఏర్పరుస్తుంది. దాని 4వ ఎలక్ట్రాన్ స్వేచ్ఛగా పొరల మధ్య కదులుతూ ఉంటుంది. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్ల కదలికే విద్యుత్ను పాస్ చేస్తుంది. సూపర్. అలోహాలు మెరవవు, కాని అయోడిన్ మరియు వజ్రం భలే మెరుస్తాయి. వజ్రమైతే ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పదార్థం కదా. కరెక్ట్. ఆమ్లాలు మరియు క్షారాల విషయంలో కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా వాటిని గుర్తించడానికి వాడే సూచికలు. బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ కలర్లోకి మారితే అది యాసిడ్, అదే ఎర్రటి లిట్మస్ పేపర్ బ్లూ కలర్లోకి మారితే అది బేస్. ఇవి కాకుండా వాసన ద్వారా గుర్తుపట్టే ఘ్రాణ సూచికలు పరీక్షల కోణంలో చాలా ముఖ్యం.
అవునవును. ఉల్లిపాయి వెనిలా లాంటి వాటిని తీసుకుంటే వాటిని ఆమ్లంలో వేసినప్పుడు వాటి వాసన పోదు, కాని క్షారంలో వేస్తే వాటి వాసన పూర్తిగా కోల్పోతాయి. ఎందుకంటే ఆ క్షార వాతావరణం ఆ వాసనను ఉత్పత్తి చేసే అణువుల ఆకారాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఎగ్జాక్ట్గా. ఇక pH స్కేలు ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. 0 నుండి 14 వరకు ఉండే ఈ స్కేల్లో మన రక్తం pH సరిగ్గా 7.35 నుండి 7.45 మధ్య ఒక సన్నని గీత మీద బ్యాలెన్స్ అవ్వాలి. అవును, మన శరీరంలో ఉండే బఫర్ ద్రావణాలు ఇది కొంచెం కూడా అటూ ఇటూ అవ్వకుండా ప్రాణాలను కాపాడుతుంటాయి. ఇదంతా వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇక్కడ లోహాల గురించి నాకొక సందేహం వస్తుంది. చెప్పండి. కేవలం 1 గ్రాము బంగారంతో దాదాపు 2 కిలోమీటర్ల పొడవైన సన్నటి తీగను ఎలా లాగగలం? అసలు లోహాలన్నీ ఒకేలా ఎందుకుండవు? సోడియం గాలి తగలగానే మండిపోతుంది, బంగారమేమో మనం ఎన్ని ఆభరణాలు చేసినా అలాగే ఉంటుంది. దీనికెలాంటి లాజిక్ ఉంది? ఇదంతా లోహాల చురుకుదనం లేదా రియాక్టివిటీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి లోహానికి ఎలక్ట్రాన్లను వదులుకునే స్వభావం ఒకేలా ఉండదు. బంగారం చాలా తక్కువ రియాక్టివ్ మూలకం. అందువల్లే ప్రకృతిలో అది స్వచ్ఛంగా దొరుకుతుంది అంటారా? అవును. బంగారంలో ఉండే మెటాలిక్ బాండ్స్ ఎలా ఉంటాయంటే ఒక ఎలక్ట్రాన్ల సముద్రంలో పాజిటివ్ అయాన్లు తేల్తున్నట్లుంటాయి. ఆ బంధాలు విరిగిపోకుండా ఒకదానిపై ఒకటి జారే స్వభావాన్నిస్తాయి. అందుకే అది అంత సాగుతుంది. ఓహో. కానీ సోడియం అలా కాదు. దాని చిట్ట చివరి కక్షలో ఉన్న ఒకే ఒక ఎలక్ట్రాన్ వదులుకుని స్థిరత్వం పొందడానికి అది అత్యంత ఆతృతగా ఉంటుంది. అందువల్ల గాలితో నీటితో క్షణాల్లో రియాక్ట్ అయ్యి మండిపోతుంది. ఈ రియాక్టివిటీ లాజిక్ అర్థమైతే ఎన్నో మూలకాల ప్రవర్తన తెలిసిపోతుంది. ఇక ఇన్ని రకాల మూలకాలున్నా ఈ భూమి మీద జీవరాశి మొత్తం కేవలం ఒకే ఒక్క మూలకం మీద ఆధారపడి ఉంది. అదే కార్బన్. అవును. భూమి పొరల్లో ఇది కేవలం 0.02% మాత్రమే ఉన్నప్పటికీ ఇది మూలకాల రారాజు. బేసిక్గా దీని కారణం శృంఖలత్వం అనే ఒక ప్రత్యేకమైన లక్షణం. కార్బన్ అణువులు తమలో తాము బలమైన బంధాలు ఏర్పరచుకుని గొలుసుల్లాగా కలుపుకునే లక్షణం ద్వారా ఇది అక్షరాల లక్షలాది సమ్మేళనాలను సృష్టిస్తుంది. కరెక్ట్. కార్బన్ యొక్క అణులోపాలు లేదా అలోట్రోప్స్ చూస్తే అది తన అమరికను మార్చుకుని ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో అర్థమవుతుంది. ఉదాహరణకి కార్బన్ అణువులు షట్కోణ ఆకారంలో పొరలు పొరలుగా అమరితే అది గ్రాఫైట్ అవుతుంది. ఆ పొరలు ఒకదానిపై ఒకటి సులభంగా జారతాయి కాబట్టే అది పెన్సిల్ లెడ్లో రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే కార్బన్ అణువులు ఒక బలమైన త్రిమితీయ టెట్రాహెడ్రల్ నెట్వర్క్గా ఏర్పడితే అత్యంత కఠినమైన వజ్రమవుతుంది. వావ్. అదే 60 కార్బన్ అణువులు కలిసి ఒక ఫుట్బాల్ ఆకారంలో అమరితే దాన్ని బక్మినిస్టర్ ఫుల్లరీన్ అంటారు. ఎలిమెంట్ ఒక్కటే, అందులో ఉన్నది కార్బనే, కానీ దాని అంతర్గత అమరికను బట్టి లక్షణాలు పూర్తిగా మారిపోతాయి. కార్బన్ సమ్మేళనాలలో ఎసిటిక్ యాసిడ్ గురించి తరచుగా అడుగుతుంటారు. స్వచ్ఛమైన ఎసిటిక్ యాసిడ్ 17 డిగ్రీల దగ్గరే గడ్డగట్టి మంచులా మారిపోతుంది. అందుకే దాన్ని గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్ అంటారు. అవును. ఇక సమావయవాలు లేదా ఐసోమర్స్ కాన్సెప్ట్ కూడా ఆసక్తికరం. ఫార్ములా ఒకటే అయినా వాటి అమరిక లేదా స్ట్రక్చర్ మారితే అవి వేర్వేరు రసాయనాలుగా ప్రవర్తిస్తాయి. దీన్ని ఒకలా చెప్పాలంటే చిన్నపిల్లలు ఆడుకునే లెగో బ్లాక్స్ లాంటివి. అవును. అవే లెగో బ్లాక్స్తో ఒకసారి కారు బొమ్మ కట్టొచ్చు, ఇంకోసారి ఇల్లు కట్టొచ్చు. ముక్కలవే, కాని బొమ్మలు వేరు. ఎగ్జాక్ట్లీ. అలాగే C4H10 అనే ఫార్ములాతో ఉన్న కార్బన్ కాంపౌండ్ బ్యూటేన్గా ఒక రకంగా ప్రవర్తిస్తుంది. ఐసోబ్యూటేన్గా దాని స్ట్రక్చర్ మారితే ఇంకో రకంగా ప్రవర్తిస్తుంది. ఈ కార్బన్ కాంపౌండ్స్ లాజిక్ తెలిస్తే మన దైనందిన జీవితంలో వాడే సబ్బులు, డిటర్జెంట్లు ఎలా పనిచేస్తాయో కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అది కూడా కఠిన జలం విషయంలో కదా? అవును. కఠిన జలంలో అంటే కాల్షియం మరియు మెగ్నీషియం అయాన్లు ఎక్కువగా ఉండే నీటిలో సాధారణ సబ్బు సరిగ్గా పనిచేయదు. ఆ అయాన్లతో సబ్బులోని కార్బాక్సిలేట్ అయాన్లు రియాక్ట్ అయి తెల్లటి మడ్డిలాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి. దానికి బదులుగా డిటర్జెంట్లను ఎందుకు వాడతామంటే డిటర్జెంట్లలో ఉండే సల్ఫోనేట్ గ్రూపులు ఈ కఠిన జలంలోని కాల్షియం మెగ్నీషియం అయాన్లతో కలిసినా కూడా ఆ మడ్డిలాంటి అవక్షేపాన్నే ఏర్పరచవు. అందుకే అవి ఎలాంటి నీటిలోనైనా అద్భుతంగా శుభ్రం చేస్తాయి. పర్ఫెక్ట్గా చెప్పారు. ఈ సమగ్ర చర్చను బట్టి మనకు అర్థమవుతున్నదేమిటంటే కెమిస్ట్రీ అనేది ఎప్పుడూ టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఫార్ములాలు బట్టి పట్టడం కాదు. అణువుల నిర్మాణం వెనుక ఉన్న మెకానిజం, ఆవర్తన పట్టికలో ఒక క్రమ పద్ధతిలో మారే ఆకర్షణ బలాలు, ఎలక్ట్రాన్ల పంపకాలు తెలుసుకోవాలి. కరెక్ట్. లోహాలెందుకు కొన్ని ఉష్ణోగ్రతల వద్ద మినహాయింపులు చూపిస్తాయన్న రిలేటివిస్టిక్ లాజిక్
మరియు జీవరాశికి మూలమైన కార్బన్ చేసే అద్భుతాలు ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న స్పష్టమైన సైన్స్. అవును. ఈ ఎందుకు, ఎలా అనే లాజిక్స్ పట్టుకుంటే కాంపిటిటివ్ పరీక్షల్లో ఎలాంటి ట్విస్టెడ్ ప్రశ్న ఇచ్చినా అభ్యర్థులు సులభంగా సమాధానం గుర్తించవచ్చు. నిజమే. సైన్స్లో ఏదీ కూడా ఒక నిర్దిష్టమైన కారణం లేకుండా జరగదు. ఎక్సెప్షన్స్ అని మనం పిలిచేవి కూడా ఇంకా లోతైన క్వాంటం నియమాలను పాటిస్తూ ఉంటాయి. ఆ కారణాలను, మూల సూత్రాలను అన్వేషించడమే నిజమైన అవగాహన. ఖచ్చితంగా. అయితే ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగించే ముందు వినేవారికి ఒక చిన్న ఆలోచన వదిలివెళ్లాలనుకుంటున్నాను. మెండలేవ్ కాలంలో ఆవర్తన పట్టికలో ఎన్నో ఖాళీలుండేవి. ఇప్పుడు మన ఆధునిక పట్టిక మొత్తం 118 మూలకాలతో నిండిపోయి పూర్తయినట్లు అనిపిస్తుంది కదా? అవుననిపిస్తుంది. మనం ఊహించని సరికొత్త, అత్యంత బరువైన మూలకాలను కనిపెడితే ఎలా ఉంటుంది? అది నిజంగా ఊహించడానికి అద్భుతంగా ఉంది. అవును కదా! ఆ మూలకాలు మన టెక్నాలజీని, మన శక్తి వనరులను, అంతరిక్ష ప్రయాణాలను ఏ విధంగా మార్చేస్తాయి? వాటి ముందు ఇప్పుడు మనం చదువుకున్న రసాయన నియమాలన్నీ మళ్లీ తల్లకిందులవైతాయా? దీని గురించి ఒకసారి ఆలోచించండి. ఈనాటి సమగ్ర చర్చలో మాతో పాటు ఈ మూలకాల ప్రపంచంలోకి ప్రయాణించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఆ నూతన మూలకాల అన్వేషణలాగే మీ జ్ఞానాన్వేషణ కూడా ఎప్పటికీ కొనసాగాలని ఆశిస్తున్నాం. నిరంతరం నేర్చుకుంటూనే ఉండండి.